ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 115వ కీర్తన 13, 14 వచనములు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఎప్పుడు కోరుకునేది ఏమిటంటే మనము వృద్ధిపరచబడాలి, మనము ఆశీర్వదింపబడాలి అని కోరుతూ ఉంటాం. అయితే వాక్యం ఏముంటుందంటే తన యందు ఎవరైతే భయభక్తులు ఉంచుతారో వారినట పిల్లలైనా పెద్దలైనా యేసయ్య వారిని ఆశీర్వదిస్తాడు అని అంట. మరి దేవునికి ఆశీర్వాదము అనేది మన చేతులతో ఎంత కష్టపడినా వచ్చేది కాదండి. ఆ దేవుని ఆశీర్వాదము అనేది చాలా బలమైనది. ఆ బలమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకుంటే ఆత్మీయంగా మనం బలపరచబడతాము. ప్రభు యొక్క ఉన్నతమైన దీవెనలకు మనము యోగ్యులుగా మలచబడతాము. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక మాట తెలియపరుస్తాను. ఏమండి, కొంతమంది పిల్లలను ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే యేసయ్య అంటారు ఆ పిల్లలను చూసి ఈలాంటి వారిదే పరలోక రాజ్యం అని అంటారంట. అంటే పిల్లలను కూడా ప్రభు ఆశీర్వదించాలంటే పిల్లలు ప్రభు చెంతకు వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు ఎప్పుడైతే కలిగి ఉంటామో మొదట మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రభు, ఆ తదుపరి పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు. నీవైతే అనేక దినములుగా ప్రార్థన చేయుచున్నావు నీ పిల్లల కొరకు, నిశ్చయముగా నా యేసయ్య నీ పిల్లలను నిన్ను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. పిల్లలనేమి పెద్దలనేమి నీ యందు భయభక్తులు కలిగినటువంటి ప్రతి వారిని మీరు ఆశీర్వదిస్తాను అని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు నాయన. ఇప్పటికే నీ బిడ్డలు తండ్రి వారి పిల్లల కొరకు వారు ప్రార్థన చేయుచుండగా నిశ్చయముగా వారి ప్రార్థన మీరు అంగీకరించండి. వారి ప్రార్థనకు ప్రతిగా వారిని వారి పిల్లలను మీరు దీవించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.